మీ ప్రభుత్వం జోలికి రాము, మేము వచ్చే ప్రసక్తే లేదు, మీ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేనే లేదు. ఇన్ఫ్యాక్ట్ నిజానికి మాకు ఇది మీ అసమర్థతను జనాలకు చూపించే గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశాన్ని మేము వృధా చేసుకోం అని చెప్పి కేసీఆర్ చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా నా ప్రభుత్వం జోలికి వస్తే పండబెట్టి తొక్కుతా, నా ప్రభుత్వం జోలికి వస్తే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అని చెప్పి కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిడుతున్నాడంటే ఇక్కడనే జనాలకు డౌట్ వస్తున్నది. యాక్చువల్గా తన కుర్చీ మీద కుట్రలు జరిగేది కాంగ్రెస్ పార్టీ లోపలనే జరుగుతున్నట్టున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టలేడు కదా, సొంత పార్టీ వాళ్ళని తిడితే బాగుండదు. కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ సీనియర్లను కాల్చిపడేయాలి. రేవంత్ రెడ్డి కూడా సరిగ్గా అదే చేస్తున్నాడేమో అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే తనకి యాక్చువల్గా తన కుర్చీకి బయటి పార్టీల కంటే సొంత పార్టీలోనే ఎక్కువ మంది శత్రువులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ కాదని ఈయన మధ్యలో వచ్చి ఈయనకు అత్యున్నత పదవి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత కడుపుమంట ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ సీనియర్లు అందరూ కూడా ఒక్కటయ్యే అవకాశం ఉంటుంది. సో అతనికి ఆ టెన్షనే ఎక్కువైపోయింది. ఎందుకంటే రాత్రి వండుకున్నప్పుడు నా కుర్చీ పొద్దున్న లేచేసరికి ఉంటుందో పోతుందో, కాంగ్రెస్లో గుంజుకుంటారా లేకపోతే కేసీఆర్ గుంజుకుంటాడా, గుంజుకుంటే కాంగ్రెస్లో ఎవరు కుట్రలు చేస్తున్నారు, ఏ వర్గం కుట్రలు చేస్తుంది, ఎవరు కుర్చీని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరెవరు ఢిల్లీకి పోయి నా మీద కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరెవరు ఢిల్లీకి పోయి నా మీద కంప్లైంట్ చేస్తున్నారు అనే విషయంలో అతనికి టెన్షన్ పట్టుకున్నట్టున్నది. అందుకే ఏం చేస్తున్నాడు తెలివిగా, కాంగ్రెస్ వాళ్ళని తిట్టాలి కానీ ఇండైరెక్ట్గా తిట్టాలి. దానికి ఎవరిని వాడుకోవాలి? కేసీఆర్ని వాడుకోవాలి. అందుకే కేసీఆర్ భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ సీనియర్ లీడర్లను కాల్చిపడేస్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే ఈ 100 రోజులలో ఆయన ఈ మాట 1,00,000 సార్లు చెప్పుకుంటాడు. నా ప్రభుత్వం జోలికి వస్తే పండబెట్టి తొక్కేస్తా, నా ప్రభుత్వం జోలికి వస్తే పేగులు మెడలేసుకొని తిరుగుతా అని చెప్పి ఈ మాటను 1,00,000 సార్లు చెప్పుకుంటాడు. అతనికి సింహాసనం మీద కూర్చున్న సుఖం కూడా లేనట్టున్నది. ఎందుకంటే ఎవరు గుంజేస్తారా అనే టెన్షన్లో ఎంత పెద్ద పదవిలో కూర్చున్నా అది ఆనందం ఉండదు, అది తృప్తి ఉండదు. కాబట్టి సో అందరు ఏమనుకుంటున్నారంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి తిడుతున్నది కేసీఆర్ని కాదు, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ సీనియర్ లీడర్లనే తిడుతున్నాడు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు.